I have decided to follow Jesus. నే యేసుణ్ణి వెంబడింతునని అనే ఈ మధురమైన క్రైస్తవ గీతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను స్పృశించింది. అయితే దీని వెనుక ఉన్న శక్తివంతమైన కథ చాలామందికి తెలియదు. ఈ అద్భుతమైన గీతం ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో పుట్టింది. ఈ గీతంలోని పలుకులు గో తెగకు చెందిన ఒక వ్యక్తి నోక్సెన్ చివరి మాటల నుండి వచ్చాయి. గిరిజన సంఘాలు సుమారు 150 సంవత్సరాల క్రితం వేల్స్, ఇంగ్లాండ్లో ఒక గొప్ప మత పునరుజ్జీవనం జరిగింది. దీని ఫలితంగా చాలామంది ప్రచారకులు ఈశాన్య భారతదేశానికి వచ్చారు. వారు యేసు ప్రేమ, శాంతి, ఆశ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. అస్సాం ప్రాంతంలో వందలాది గిరిజన తెగలు ఉండేవి. వీరు చాలా దూకుడు స్వభావం కలవారు. వారు తమ శత్రువుల తలలను నరికి వాటిని గోడలపై వేలాడదీసేవారు. ఈ శత్రుత్వ సంఘాలలోకి అమెరికన్ బ్యాప్టిస్ట్ మత ప్రచారకులు వచ్చారు. వారు యేసుక్రీస్తు ప్రేమ, శాంతి, ఆశ సందేశాన్ని పంచుకోవడానికి ప్రయత్నించారు. సహజంగానే వారికి స్వాగతం లభించలేదు. ఒక మత ప్రచారకుడు నోక్సెన్ అనే వ్యక్తిని, అతని భార్యను, 2 కుమారులను మార్చారు. నోక్సెన్ విశ్వాసం అంటువ్యాధిలా వ్యాపించింది. చాలామంది గ్రామస్తులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఇది గ్రామ పెద్దకు చాలా కోపం తెప్పించింది. అతను గ్రామస్తులందరినీ పిలిచి నోక్సెన్ కుటుంబాన్ని తమ విశ్వాసాన్ని బహిరంగంగా తిరస్కరించమని ఆదేశించాడు. లేకపోతే మరణశిక్షను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పాడు. కాని నోక్సెన్, నేను యేసును అనుసరించాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. గ్రామ పెద్దకు కోపం పెరిగింది. నోక్సెన్ 2 పిల్లలను బాణాలతో కొట్టమని ఆదేశించాడు. పిల్లలు నేలపై విలవిలలాడుతుండగా పెద్ద అడిగాడు, నీ విశ్వాసాన్ని తిరస్కరిస్తావా? నీ 2 పిల్లలు మరణించారు. నీ భార్య కూడా మరణిస్తుంది. కాని నోక్సెన్, ఎవరూ నాతో చేరకపోయినా నేను అనుసరిస్తాను అన్నాడు. గ్రామ పెద్ద మరింత కోపంగా నోక్సెన్ భార్యను కూడా బాణాలతో కొట్టమని ఆదేశించాడు. క్షణంలో ఆమె తన పిల్లలతో కలిసి మరణించింది. చివరిసారిగా అడిగాడు, నేను నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. నీ విశ్వాసాన్ని తిరస్కరించు, జీవించు. కాని నోక్సెన్, శిలువ నా ముందు, ప్రపంచం నా వెనుక, వెనక్కి తిరగడం లేదు అన్నాడు. వెంటనే అతనిని కూడా కాల్చి చంపారు. అతని కుటుంబ సభ్యుల మరణాలతో ఒక అద్భుతం జరిగింది. ఈ హత్యలకు ఆదేశించిన గ్రామ పెద్ద నోక్సెన్ విశ్వాసం చూసి చలించిపోయాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఈ వ్యక్తి, అతని భార్య, పిల్లలు 2000 సంవత్సరాల క్రితం దూరదేశంలో నివసించిన వ్యక్తి కోసం ఎందుకు మరణించారు? ఈ విశ్వాసం వెనుక ఏదో అద్భుతమైన శక్తి ఉండాలి. నాకు కూడా ఆ విశ్వాసం రుచి చూడాలి. స్వచ్ఛందంగా అతను, నేను కూడా యేసుక్రీస్తుకు చెందినవాడిని అన్నాడు. ఈ మాటలు విన్న గుంపు, ఆ గ్రామం మొత్తం యేసును తమ ప్రభువు, రక్షకుడిగా అంగీకరించింది. ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఈ గీతం నోక్సెన్ గో తెగకు చెందిన వ్యక్తి చివరి మాటల నుండి వచ్చింది. ఈ మాటలను గీతంగా మలచింది సాధు సుందర్ సింగ్. ఈ గీతం నోక్సెన్ చివరి మాటలపై ఆధారపడి ఉంది. ఇది గో ప్రజల పాట. శ్రావ్యత భారతీయ అస్సాం ప్రాంతం నుండి వచ్చింది. అందుకే దీనిని అస్సాం అని కూడా పిలుస్తారు. అమెరికన్ గీత సంపాదకుడు విలియం జెన్సన్ రెనాల్డ్స్ 1959లో ఈ గీతాన్ని కూర్చారు. మరొక సంప్రదాయం ప్రకారం ఈ గీతాన్ని జోర్హాట్, అస్సాం నుండి సైమన్ మరక్కు ఆపాదించబడింది.
గీతంలోని పలుకులు: నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నే వెనుదిరుగన్ వెనుకాడన్, నేడేసుడు పిలిచిన సుదినం. ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి ధైర్యమైన నిలబడటం నుండి ప్రారంభమైన ఈ గీతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను తాకుతోంది. ఒక నిశ్శబ్ద ధైర్యచర్య ఇప్పటికీ ప్రతిచోటా హృదయాలతో మాట్లాడుతోంది. Sorry.